బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం, సింహాల బోనులో మరణం పథ్యం, విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైన దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాబు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయమ్మా? ప్రతిరోజు యేసు అనుచరులుగా ఆఫీసులో 3 పర్యాయాలు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శనివారము ఉదయకాలం 10 గంటల నుంచి సాయంకాలం వరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు క్షేమంగా ఉంటేనే ఈ పరిచర్య సజావుగా సాగుతుంది. ఈ పరిచర్యకు సహాయపడుతున్న వారందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. మేము మీకు ఏమీ ఇవ్వలేము, కానీ మీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రియ ప్రభువే మిమ్మలను నిండారుగా దీవించునుగాక. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. వారిని తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను. ఈ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలి. ఆ ప్రియ ప్రభువును గణపరచాలి. అనేక రీతులుగా ఆయనను గణపరిచే విధానాలు ఉన్నాయి కాబట్టి ఆయనను గణపరచాలి. ఆ ప్రియ ప్రభువును ప్రప్రథమంగా మనము ప్రేమించాలి. అప్పుడు ఆ ప్రియ ప్రభువు మనల్ని ఎంతగానో దీవిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాల్లో యవ్వన వ్యవస్థ చాలా చెడిపోయింది. ముఖ్యంగా ఆడబిడ్డలు తల్లిదండ్రులను ఎంతగానో గాయపరుస్తున్నారు. తల్లిదండ్రులను లెక్క చేయకుండా కొంతమంది ఆడబిడ్డలు ఇంటిని వదిలిపెట్టి వెళ్తున్నారు. ఎక్కడికి వెళుతున్నారు అని అంటే భక్తి ముసుగులో పాపం అన్న రీతిగా వారు భక్తి చేయడానికి వెళ్తున్నారు. వారు భక్తి చేయడానికి వెళ్తున్నారా, మరి దేనికి వెళ్తున్నారో అర్థం కావడం లేదు. కొంతమంది యవ్వన బిడ్డలు మీటింగ్లు అయిన తరువాత ఆ మీటింగులో ప్రసంగం చేసిన వారు వెంట వెళ్ళిపోతారట. ఎందుకు వెళ్తారు? వారు పిలిస్తే వెళ్తున్నారా? దేని వరకు వెళ్తారండి? ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యము క్రమమైన వాక్యం. దేవుడు మనకు సంఘాలను ఇచ్చాడు. సంఘంలో దేవుని బిడ్డలు ఆయన వాక్యంలో పెరగాలి, పరిశుద్ధతలో పెరగాలి. అంతేగాని ఇష్టానుసారంగా జీవించటానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యానికి బౌండరీస్ ఉన్నాయి.
ఆ బౌండరీస్లో, ఆ పరిధిలో ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవేతరుడు జీవించవలసిన ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ఈ కృప, ప్రేమ కలిగిన దేవుని యొక్క వాక్యం మన యొక్క సొంత భాషలో మనకి ఇవ్వబడింది. టీవీల్లో చెప్పడం దేనికి, రేడియోలో చెప్పడం దేనికి, సభలు పెట్టడం, సభలలో దేవుని యొక్క వాక్యం చెప్పడం దేనికి ప్రియులారా? మన యొక్క జీవితాలను సరి చేసుకోవడానికి. మంచిది, మీ ఆరోగ్యాల కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తున్నామని పదే పదే చెబుతున్నాను. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే నా ప్రియ బిడ్డలారా, దయతో మాకు తెలియపరచండి. నాకంటే వయసులో ఉన్న ప్రియ అన్నలు, అక్కలు, మీరు తెలియపరచడం ద్వారా మీ కొరకు ప్రార్థన చేస్తాము. నాకంటే చిన్న వయసులో ఉన్నవారు కూడా ఆయా రీతులుగా ఆయా వ్యాధులకు గురి అవుతున్నారు, యాక్సిడెంట్స్కు గురి అవుతున్నారు. కొంతమంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ జీవితంలో కృంగిపోతూ ఉన్నారు. అట్టి బిడ్డలకు నేను మనవి చేసేది ఏమిటి అనగా, మీరు మీ ప్రార్థన మనవులు మాకు తెలియపరిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మేము ప్రార్థన చేస్తే ఏయో జరిగిపోతాయి అని నేను మీకు వాగ్దానం ఏమీ ఇవ్వడం లేదు. నా మాట వినండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మేమే కాదు, ఎంతోమంది టీవీలో ప్రసంగాలు చేస్తున్న ప్రసంగికులు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. నా ప్రియ బిడ్డలారా, ప్రార్థన మీద ఆనుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, వీలున్న వారు మోకరించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈరోజు కూడా మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు. దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేయడానికి మీరు సహాయం చేస్తూ వస్తున్నారు ప్రభువా. ఇందులో ఉన్న ప్రతి మర్మము దయతో మీ ఆత్మ ద్వారా బోధించుమని అడుగుతున్నాను నాయనా. మీ వాక్య ప్రకారం జీవించే ధన్యత మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. అంచె దినాలలో ఉన్నాము, అపాయకరమైన కాలాలు మా మధ్య ఉన్నవి ప్రభువా. చీకటి దినాల్లో జీవిస్తున్నాం ప్రభు. వెలుగైన మా యేసయ్య, మీ మార్గాన్ని మాకు నిర్దేశించుమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి మీ వాక్యాన్ని వింటున్నారు, వారందరితో ఈ రాత్రి మాట్లాడండి. రక్షింపబడిన వారు ప్రోత్సహించబడటానికి సహాయపడండి. రక్షింపబడిన వారు రక్షణ పొందడానికి కృప ప్రసాదించండి. మా యవన బిడ్డలను దీవించండి ప్రభువా. యవన వ్యవస్థను ఈ దినాల్లో సాతానుడు తన హస్తాల్లోనికి తీసుకున్నాడు ప్రభువా. సాతానిక కబంధ హస్తాల్లోంచి మా ప్రియ బిడ్డలను తప్పించండి నాయనా. నాయనా కృప చూపించండి. ఈ రాత్రి నాతో మాతో మాట్లాడమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారికి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము మీ ముందు ఉంచుకున్నారు కదూ. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రాజుగు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించాడు. ఆ దేశ ప్రజలందరినీ ఆ బంగారు ప్రతిమకు మ్రొక్కాలి అని ఆజ్ఞాపించాడు. చాలామంది వచ్చారు, గత్యంతరం లేక. ఆయా దేశ వివిధ భాషల ప్రజలు ఆ దూరాయన మైదానంలో చేరారు. వారు ఆ ప్రతిమకు మ్రొక్కాలి, అంటే ఆ బొమ్మకు మ్రొక్కాలి. ఎంత విచారకరమైన సంగతి! ఉన్నతమైన విద్యలు చదువుకున్నవారు, ఉన్నతమైన తెలివితేటలు కలిగిన వారు, వారందరూ కూడా బొమ్మల్లా ఆ రాజు చెప్పిన మాట వినాలి. అది చండ శాసనంలా ఉంది. నా ప్రియ బిడ్డలారా, మనము ఈ యొక్క యుగంలో జీవిస్తున్నాం. దేవుడు తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క ఆత్మ బోధ ప్రకారము మనము జీవించాలి. ఆయన యొక్క స్వచ్ఛమైన బోధ ఏమిటి అనగా, దేవుని వాక్యాన్ని మనము గౌరవించాలి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నిజమైన దేవునిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. తప్పనిది
బొమ్మ పూజలు పురస్కారాలు చేయవలసిన అగత్యత మనకు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. జీవము లేని ఆ బొమ్మలు మనతో మాట్లాడతాయా? జీవం లేని ఆ బొమ్మలు మనను దీవిస్తాయా? ఆ బొమ్మలకు మొక్కవలసిన అవసరత మనకి ఏముంది? సజీవమైన దేవుని కలిగిన బిడ్డలారా, సజీవమైన దేవుని ఆరాధించే అనుభవంలోనికి రావాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం గత పాఠంలో నేను చదివాను, మరొకసారి చదువుతున్నాను. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువార్లారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను. 5, 6 వచనాలు ఏమనగా, బాకా, పెల్లంగ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలిపడి నమస్కరించుడి. రాజు ఆజ్ఞ బయలుదేరింది. ఏమిటి ఆజ్ఞ? తాను చేయించిన విగ్రహానికి మొక్కాలి అని. ఆ విగ్రహము తప్ప మరి దేనిని పూజించటానికి వీలు లేదు. అవును, ఆ ప్రజలు వారు తల ఊపారు. ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. ఒక నియంత పరిపాలనలో వారు ఉన్నారు. ఈ రాజు కూడా ప్రపంచాన్ని నేనే ఏలుతున్నాను అని ప్రజలకు చూపించుకోవాలని అతడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 4-5 వచనాల్లో మనం చూసినట్లయితే, వాయిద్యాలు మ్రోగిన వెంటనే వారందరూ కూడా ఆ విగ్రహానికి సాగిలిపడి మ్రొక్కాలి. ఎంత విచారకరమైన సంగతి అండి. వారికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వారు ఆ విగ్రహానికి మ్రొక్కి తీరవలసిందే. వారు సొంత మతాన్ని వదిలిపెట్టాలి, వారి సొంత దేవుణ్ణి వదిలిపెట్టాలి. వాయిద్యాలు మ్రోగిన వెంటనే ఆ బొమ్మ ఎదుట లేక ఆ ప్రతిమ ఎదుట వారు సాష్టాంగం పడి నమస్కారం చేయాలి. ఎవరైనా సాగిలపడి మ్రొక్కకపోతే వారు బగబగ మండే అగ్నిగుండంలో వెంటనే వేయబడతారు. ఇది రాజుగారి యొక్క ఆజ్ఞ. ప్రియులరా, నిజమైన ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది? రాజు చెప్తే రాదు, పాస్టర్ గారు చెప్తే రాదు, ఎవరెవరో చెప్తే రాదండి. నిజమైన ఆరాధన హృదయంతరంగంలోంచి వస్తుంది. దీనికి ఎవరు బలవంతము చేయవలసిన పని లేదు. అక్కడకు చేరి అక్కడ పూజించిన వారందరూ ఆ రాజుకు భయపడి పూజించిన వారే. మనము ఈ రీతిగా ఉండవలసిన పని లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన ఆరాధనలు హృదయంతరంగంలోంచి రావాలని మరొకసారి నేను చెప్తున్నాను. అంతేగాని ఈ దినాల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, డ్రమ్ము మ్రోగినప్పుడు కొంతమంది ఊగుతూ ఉంటారు. డ్రమ్ము మోగుతున్నంతసేపు వారు ఊగి ఏమేమో కార్యాలు చేస్తూ ఉంటారు. ఆలవే సడన్గా డ్రమ్ము ఆగిపోయింది అనుకోండి, ఆ ఊగడం మానివేస్తారు. చూసినప్పుడు ఇదంతా ఏదో హాస్యాస్పదంగా ఉంటుంది. కొంతమంది క్రైస్తవేతరులు కూడా వస్తారు. వారు కూడా ఇదేమిటో అర్థం కావడం లేదు. ఇదంతా ఉద్రేకముతో కూడిన పూనకం లాంటిది. ఈ పూనకంలో వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియదండి. నన్ను క్షమించాలి. కొంతమంది ఆడవాళ్ళను చూస్తూ ఉంటాం, చాలా బాధగా ఉంటుంది. చాలా విచారకరమైన సంగతి. దేవునిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. సరైన క్రమశిక్షణ కలిగి ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి, డ్రమ్ము ద్వారా కాదు నడిపించబడవలసింది. లేక దేని ద్వారానో కాదు నడిపించవలసింది.
నేను ఈ రాత్రి మనవి చేసేది, మన సంఘాలలో కూడా సంగీతము పాటలు ఆధ్యాత్మికంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉండాలి, కానీ మన ఇష్టానుసారంగా ఉండడానికి వీలు లేదు. ఇది నాళ్ళు ఏమేమో పేర్లు పెట్టారు. పేర్లు పెట్టి యవన బిడ్డలు స్టేజ్ మీదకి వస్తారు. వాళ్ళ చేతులు వీళ్ళకి తగులుతాయి, వీళ్ళ చేతులు వాళ్ళకు తగులుతాయి, ఏదో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది క్రమమా? నా చిన్న వయసులో నేను ఒక సంఘానికి వెళ్ళేవాడిని. ఎంత క్రమంగా జరిగేదండి, ఎంత క్రమమైన పద్ధతిలో పాటలు పాడి ఆరాధన చేసి ప్రభువారిని స్తుతించి చక్కటి వాక్యము చెప్పి తర్వాత ఎంతో సింపుల్గా ముగించేవారు. ఈ దినాల్లో ఎంత అల్లరి, ఎంత గోల, క్రైస్తవేతరులకు ఇది నగుబాటుగా ఉంది. నేను చాలా బాధతో ఈ విషయాలు చెప్తున్నాను. ఆరాధనలో సంగీతం ఏ రీతిగా ఉండాలో పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారి ద్వారా ఈ రీతిగా వ్రాయించాడు. పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా ఉంది. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండేది. నా ప్రియులరా, ఆత్మ సంబంధమైన పాటలు మన హృదయంతరంగంలో నుంచి వచ్చే పాటల ద్వారా ఆ ప్రియ ప్రభువును కీర్తించే అనుభవంలోనికి రావాలి. శరీరము ఉప్పొంగడం ద్వారా కాదు. మన పాటలు ఎవరో వింటున్నారు, మన రాగాలు ఎవరో వింటున్నారు అని మన రాగాలు చూపించుకోవడానికి కాదు. నా ప్రియ బిడ్డలారా, ఈ సత్యాన్ని గమనించాలి. ఇదే పౌలు గారు కొలస్సై సంఘానికి ఈ రీతిగా వ్రాశారు. 3వ అధ్యాయము 16వ వచనం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు పాటలు బోధగా ఉండాలి. అర్థమైంది కాదు? ఒకరినొకడు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ దినాల్లో కొన్ని పాటలు వింటూ ఉంటాం. ఆ చివరిలో యేసయ్య అనే మాట చేర్చకపోతే అది ఏం పాటో కూడా అర్థం కావడం లేదు. చాలా విచారకరమైన సంగతి అండి. మన యొక్క పాటలు దేవునిని మహిమపరిచే రీతిగా ఉండాలని నేను మనవి చేస్తున్నా. ఇంకొక విషయం చెప్పనా, దయచేసి బాధపడవద్దు. అసలు ఆదిలోనే సంగీతం ప్రక్క త్రోవ పట్టింది. ఈ సంగీతము కయ్యను వంశంలోని యూబాలు అనేవాడు మొదలుపెట్టాడు. ఆదికాండం 4వ అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా ఉంది. దయచేసి నన్ను ఏమనుకునవద్దు. సంగీతము చాలా ప్రాముఖ్యమైనది. ఆ సంగీతము ప్రక్క త్రోవ పట్టకూడదు అనే విషయాన్ని నొక్కి చెప్పడానికి విషయాలు నేను చెప్తున్నాను. ఆదికాండం 4వ అధ్యాయం 21వ వచనం, అతని సహోదరుని పేరు యూబాలు, ఇతడు సితారాను సానికను వాడుకు చేవరందరికీ మూల పురుషుడు. సానిక అని పైన 2 వేసి కింద పెళ్ళన గ్రోవి అని వ్రాశారు. కాబట్టి ఈ వాయిద్యాలు వాయిస్తూ ఉండడం అది ఆశీర్వాదకరమే, కానీ అట్ ది సేమ్ టైం అది ప్రక్క త్రోవ పట్టకూడదు అని ఒక పెద్దవానిగా నేను చెబుతూ ఉన్నాను. 7వ వచనం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం, సకల జనులకు బాక పిల్లంగ్రోవి పెద్ద వీణే సింఫోనియా విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజుగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి.
రాజుకు నమస్కారం చేసినా బాగుండేది. వీళ్ళు రాజుగారికి కాదు నమస్కారం చేసేది, ఒక అధికారికి కాదు నమస్కారం చేసేది, బంగారు బొమ్మకు నమస్కారం చేస్తున్నారు. ఎవరు ఈ నమస్కారం చేసేది? అల్లా సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులు, సంస్థానంలో ఆధిక్యత వహించినవారు. వీరు ఈ బొమ్మ ఎదుట సాగిలిపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా విచారకరమైన పరిస్థితి అండి. మన సంఘాలలో ఆరాధన ఏ రీతిగా ఉందో ఆలోచించాలి. మరొకసారి చెప్తున్నాను, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ప్రియులారా, మన ప్రియ ప్రభు సత్యవంతుడైన దేవుడు. ఆ దేవునిని మన నోరారా స్తుతించటం, ఆరాధించటం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా తగిన వారం కాదు. అట్టి వారైన మనకు దేవుడు ఆ యొక్క ప్రసన్నమైన నామాన్ని స్తుతించడానికి ఆధిక్యతను అనుగ్రహించారు. కాబట్టి హృదయపూర్వకంగా ఆ ప్రియ ప్రభువును సన్నుతించాలి, స్తుతించాలి అని నేను మనవి చేస్తున్నాను. 8వ వచనం, ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పిరి. గత పాఠంలో నేను చెప్పాను, రాజు ఆజ్ఞను శిరసావహించి రాజు నిలువబెట్టిన ఆ బొమ్మకు లేక ఆ ప్రతిమకు నమస్కారం చేసిరి. పాపములో పడిన మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంత నీచమైన పని చేయడానికైనా ఆయన దిగజారిపోతున్నాడు. చాలా విచారకరమైన సంగతి. ఎన్ని తప్పుడు త్రోవలు త్రొక్కాలో అన్ని తప్పుడు త్రోవలు మానవుడు త్రొక్కుతూ ఉన్నాడు. అచ్చట చేరిన అధికారులు చాలామంది ఎక్కువ చదువుకున్నవారు అయి ఉండొచ్చు, కానీ వారందరూ ఆ బంగారు బొమ్మకు నమస్కారం చేశారు. ఈ దినాలలో కూడా చాలామంది విద్యావంతులు బొమ్మలకు సాగిలి పట్టడం చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. రాజు తలంచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్టుగా రాజు ఆజ్ఞకు భయపడి అందరూ ఆజ్ఞకు శిరసాహ వేయించారు. కానీ ఒక గొప్ప విషయం, 3 యూదా బాలురు రాజు ఆజ్ఞకు భయపడక ఆ బొమ్మకు సాగిలి పట్టడానికి ఇష్టపడలేదు. వారు ఆ రీతిగా సాగిలి పడపోవడానికి కారణం ఏమిటి అనగా, వారు భూలోక అశాశ్వతమైన ఈ రాజుకు భయపడటానికి బదులుగా పరలోక శాశ్వతమైన రారాజైన దేవునికి భయపడటానికి వారు ఇష్టపడ్డారు. వారు చిన్న వయసులోనే దేవుని యొక్క 10 ఆజ్ఞలను వారు కంటద పెట్టి ఉండి ఉంటారు కదూ. ఈ మాట చెప్తుంటే మీకు గుర్తు రావడం లేదా? అవి పాటించవలసిన సమయము వారికి ఆసన్నమైంది. వారు దేవుని ఆజ్ఞకు శిరస వహించారు. ఆజ్ఞల్లో కొన్నిటిని నేను చదువుతాను. నిర్గమాకాండం 20వ అధ్యాయము మొదటి 4 వచనాలు. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడని యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నేల అందే గాని ఉండు దేని రూపంనైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఈ మాటలు వారికి గుర్తుకొచ్చిన వెంటనే శాశ్వతమైన ఆ దేవునిని గౌరవించటానికి గణపరచడానికి వారు ఇష్టపడ్డారు. ఆ బాలురు ఆ బొమ్మకు మురకపోయేటప్పటికీ ఏమి జరిగిందో వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. చాలా ఆసక్తిదాయకమైన విషయాలు. ప్రియ బిడ్డలారా, ముగింపులో నేను చెప్తున్నాను, ప్రభువు కొరకు బ్రతకవలసిన దినాలు ఈ చివరి దినాల్లో
మనం జీవిస్తున్నాం. మనం కూడా ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి తీర్మానం చేసుకునే వాళ్ళని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.